లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే గొంతులో వైవిధ్యం ఎంత ఉందో, సంపాదన విషయంలో ఆమెలో అంతటి పట్టుదల కనిపిస్తుంది. బాలీవుడ్ స్వర్ణయుగంలో ఒకవైపు లతా మంగేష్కర్ ఆధిపత్యం నడుస్తున్న కాలంలో, ఆశా తనకంటూ ఒక ప్రత్యేక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. 1950, 60ల కాలంలో బాలీవుడ్‌లో జీతాల్లో తేడా ఎక్కువగా ఉండేది. లతా మంగేష్కర్ ఒక పాటకు రూ. 500 తీసుకుంటే, ఆశా భోంస్లేకు అందులో 20% అంటే కేవలం రూ. 100 నుంచి 150 మాత్రమే చెల్లించేవారు. పెద్ద సినిమాల్లో పాటలన్నీ లతా మంగేష్కర్‌కే దక్కేవి. కానీ తనకు వచ్చిన చిన్న అవకాశాలను, ఎక్స్‌పెరిమెంట్ సాంగ్స్‌ను, ఐటెమ్ నంబర్‌లను ఆశా ఒక సవాల్‌గా తీసుకున్నారు. ఆ శ్రమనే ఆమెను దేశంలోని టాప్ 10 సంపన్న సింగర్‌ల జాబితాలో నిలబెట్టింది. ఆశా భోంస్లే కేవలం పాటలతోనే కాదు, వ్యాపారవేత్తగాను అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ అయ్యారు. గ్లోబల్ రెస్టారెంట్ చైన్‌ను నడిపించారు. దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, యూకేలలో ఆశా పేరుతో ఆమెకు లగ్జరీ రెస్టారెంట్ చైన్ ఉంది. అక్కడ దొరికే ప్రీమియం భారతీయ వంటకాలకు విదేశీయులు కూడా ఫిదా అవుతారు. 2026 నాటికి ఆశా భోంస్లే నికర ఆస్తుల విలువ సుమారు 100 కోట్లని అంచనా. మిలీనియం సింగర్స్ నేహా కక్కర్, శ్రేయా ఘోషాల్‌తో సమానంగా పోటీ పడుతూ ఈ జాబితాలో నిలిచిన ఏకైక పాతతరం దిగ్గజం ఆశా భోంస్లే మాత్రమే. ఆశా భోంస్లే నివాసం ఉండే ముంబై పెడర్ రోడ్‌లోని ప్రభు కుంజ్ అపార్ట్మెంట్ అత్యంత విలువైన ఆస్తి. వీటితో పాటు ముంబై శివారు ప్రాంతాలు, పూణేలో కూడా ఆమెకు భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల ఆస్తులు, అంతర్జాతీయ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ఆశా భోంస్లే అసలైన సంపద ఆమె పాడిన 12,000 పాటలే. 20కి పైగా భాషల్లో ఆమె పలికించిన రాగాలు, తరతరాలకు చెరగని వారసత్వం. ఒకప్పుడు రూ. 100 కోసం పాడిన గొంతు నేడు 100 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించడమే ఒకప్పుడు రూ. 100 కోసం పాడిన గొంతు నేడు 100 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాకుండా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం ఒక ఎడారి ప్రయాణం. వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. 16 ఏళ్ల వయసులోనే కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న ఆమె అత్తమామల వేధింపులతో ముగ్గురు పిల్లలతో ఒంటరిగా బయటికి వచ్చారు. ఆ తర్వాత 1980లలో ఆర్‌డి బర్మన్‌తో కొన్నాళ్ల పాటు ప్రేమ ప్రయాణం కొనసాగించినట్లు రూమర్స్ వచ్చాయి. 1994లో ఆర్‌డి బర్మన్ మరణం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. ముగ్గురు పిల్లలతో ఒంటరిగా పోరాడడం సామాన్యమైన విషయం కాదు. జీవితం చివరలో తన కళ్ళ ముందే ఇద్దరు పిల్లలు చనిపోవడం ఆమె నిలువునా కుంగదీసింది. కానీ మైక్ ముందుకు వస్తే ఆమె గొంతులో ఎక్కడా ఆ వేదన వినిపించేది కాదు. గుండెల్లో ఎంత బాధ ఉన్నా గొంతులో మాత్రం మాధుర్యాన్నే పలికించింది. సినీ పాటల ప్రేమికులకు వినోదాన్ని పంచడం కోసం తన వ్యక్తిగత బాధను దిగమింగుకున్న వర్స్టైల్ పర్సనాలిటీ ఆశా భోంస్లే.